అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సింపుల్ సేవింగ్స్ పద్ధతి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ప్రతి నెల కొంచెం కొంచెం డబ్బు పక్కన పెట్టాలి అనుకుంటాం, కానీ చాలామందికది ఒక పెద్ద సవాల్లాంటిది. అయితే ఈ సమస్యకు ఒక అద్భుతమైన, చాలా సులభమైన పరిష్కారం ఉంది. సరే, మరి దాని గురించే ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ పరిష్కారం పేరే రికరింగ్ డిపాజిట్, లేదా మనం ముద్దుగా పిలుచుకునే ఆర్డీ అన్నమాట. అసలు ఈ రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఒక 5 ఏళ్లపాటు దాచుకుంటూ వెళ్లడమే. ఇలా చేయడం వల్ల మనం కట్టిన డబ్బుతో పాటు మంచి వడ్డీ కూడా సంపాదించవచ్చు. ఇక మన పోస్టాఫీస్ ఆర్డీ విషయానికి వస్తే, ఇది పొదుపు అలవాటును మొదలు పెట్టడానికి అందరికీ అందుబాటులో ఉండే ఓ నమ్మకమైన మార్గం. చిన్న చిన్న మొత్తాలతో మొదలుపెట్టి ఒక పెద్ద మొత్తాన్ని కూడబెట్టచ్చు. ఇప్పుడు ఈ సేవింగ్స్ ప్రయాణంలో మొదటి అడుగు ఎలా వేయాలో చూసేద్దాం. అకౌంట్ ఓపెన్ చేయడమనేది చాలా తేలికైన పనే. కేవలం 3 సింపుల్ స్టెప్స్లో మీ ఆర్డీ అకౌంట్ని స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్, కావలసిన డాక్యుమెంట్లు రెడీ చేసుకోవాలి. తర్వాత దగ్గర్లో ఉన్న పోస్టాఫీస్కి వెళ్ళాలి. అక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలి. అంతే. మరి అకౌంట్ తెరవడానికి ఏమేం కావాలి? 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డ్, ఇంకా పాన్ కార్డ్ కాపీలు కావాలి. ఒకవేళ పాన్ కార్డ్ లేదనుకోండి, ఏం పర్లేదు, ఫామ్ 60 ఫిల్ చేస్తే సరిపోతుంది. ఈ స్కీమ్లో చేరడం ఎంత సులభమో చూడండి. కనీసం నెలకు 100 రూపాయలతో కూడా ఈ అకౌంట్ని స్టార్ట్ చేయొచ్చు. ఇక గరిష్టంగా ఎంతైనా కట్టుకోవచ్చు, దానికి లిమిటేమీ లేదు. సరే, అకౌంట్ అయితే తెరిచాం. ఇప్పుడు అసలు ప్రయాణం మొదలవుతుంది. ప్రతి నెలా డబ్బు జమ చేస్తూ ఒక మంచి ఫైనాన్షియల్ హ్యాబిట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. డబ్బు జమ చేయడానికి ఒక చిన్న రూల్ ఉందండి. మీరు నెలలో 1 నుంచి 15వ తేదీ మధ్యలో అకౌంట్ తెరిస్తే ప్రతి నెల 15వ తేదీ లోపు డబ్బు కట్టాలి. అదే 16వ తేదీ తర్వాత అకౌంట్ తెరిస్తే ఆ నెల చివరి వర్కింగ్ డే లోపు జమ చేయాల్సి ఉంటుంది. డబ్బు కట్టడానికి చాలా సులభమైన మార్గాలున్నాయి. నేరుగా పోస్టాఫీస్కి వెళ్ళి క్యాష్ కట్టొచ్చు, లేదా ఇంట్లో కూర్చునే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యాప్ ద్వారా ఆన్లైన్లో కట్టొచ్చు. ఇంకా మీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ నుండి ఆటోమేటిక్గా కట్టయ్యేలా సెట్ చేసుకోవచ్చు, లేదా ఎన్ఈఎఫ్టీ ద్వారా కూడా పంపొచ్చు. ఒకవేళ పొరపాటున ఏదైనా నెడ డబ్బు కట్టడం మర్చిపోతే కంగారు పడాల్సిన పనిలేదు. ప్రతి 100 రూపాయలకు కేవలం ₹1 ఫైన్ పడుతుంది. ఇది మనల్ని పొదుపు ట్రాక్ మీద ఉంచడానికి ఒక చిన్న ప్రోత్సాహకం లాంటిది. ఇప్పుడు ఈ స్కీమ్లో ఉన్న కొన్ని అద్భుతమైన ఫీచర్స్ ఇంకా బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఇవి మన డబ్బు మరింత బాగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. ఇక అసలు విషయానికొస్తే వడ్డీ రేటు. ప్రస్తుతం పోస్టాఫీస్ ఆర్డీపై సంవత్సరానికి 6.7% వడ్డీ ఇస్తున్నారు. ఇక్కడ మరో మంచి విషయం ఏంటంటే, దీనికి ప్రతి 3 నెలలకొకసారి చక్రవడ్డీ కలుస్తోంది. అంటే వడ్డీ మీద కూడా వడ్డీ వస్తుందన్నమాట. దీనివల్ల మన డబ్బు ఇంకాస్త వేగంగా పెరుగుతుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి డబ్బు అవసరమైతే కంగారు పడక్కర్లేదు. ఈ స్కీమ్లో ఒక మంచి సౌకర్యం ఉంది. మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్లో సగం, అంటే 50% వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ లోన్ సౌకర్యం పొందాలంటే ఒక చిన్న కండీషన్ ఉంది. అకౌంట్ తెరిచిన 1 సంవత్సరం తర్వాత, అంటే కనీసం 12 నెలల ఇన్స్టాల్మెంట్స్ కట్టిన తర్వాత మాత్రమే ఈ లోన్ తీసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ ఇంకో అదనపు ప్రయోజనముంది. వాయిదాలను ముందుగానే చెల్లిస్తే రిబేట్ రూపంలో కొంత డిస్కౌంట్ వస్తుంది. ఉదాహరణకు 6 నెలల వాయిదాలు ఒకేసారి ముందుగా కడితే ప్రతి 100 రూపాయలకు ₹10 రిబేటొస్తుంది. ఇది పొదుపు చేసేవాళ్లకు ఒక మంచి ప్రోత్సాహకం కదా. సరే, ఇలా 5 ఏళ్లపాటు క్రమం తప్పకుండా పొదుపు చేసిన తర్వాత అసలు ప్రతిఫలం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఆర్డీ అకౌంట్లో కొన్ని ముఖ్యమైన దశలున్నాయి. 3 ఏళ్లు పూర్తయ్యాక అవసరమైతే అకౌంట్ను ముందుగానే క్లోజ్ చేసుకోవచ్చు. 5 ఏళ్లకు అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. కావాలనుకుంటే ఇంకో 5 ఏళ్లు పొడిగించుకొని మొత్తం 10 ఏళ్ల తర్వాత కూడా డబ్బులు తీసుకోవచ్చు. సరే, ఇదంతా మాటల్లో కాకుండా ఒక నిజ జీవిత ఉదాహరణతో చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక వ్యక్తి నెలకు ₹1500 చొప్పున 5 ఏళ్లపాటు, అంటే 60 నెలలు ఈ స్కీమ్లో కట్టారనుకుందాం. అప్పుడు వారు కట్టిన మొత్తం డబ్బు ₹90,000 అవుతుంది. మరి వాళ్లకు తిరిగి ఎంత వస్తుంది? చక్రవడ్డీతో కలిసి మెచ్యూరిటీ టైంకి వాళ్ల చేతికి సుమారుగా ₹1,07,049 వస్తాయంటే
దాదాపు 17,000 రూపాయలకు పైగా వడ్డీ వస్తుందన్నమాట. చూశారా స్థిరమైన పొదుపు పవర్ ఏంటో? పోస్టాఫీస్ వాళ్ల అఫీషియల్ సర్క్యులర్లో ఏం చెప్పారంటే, ఈ పథకం 60 నెలల్లో మిలినియర్ అయ్యే అవకాశం కల్పిస్తుందని. ఇక్కడ మిలినియర్ అంటే మన తెలుగులో లక్షాధికారి అనే అర్థంలో వాడబడింది. ఇది పొదుపు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ వివరాలన్నీ చూశాక ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒకటే: తమ పొదుపు ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఈ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ సరైన మార్గమేనా? ఈ నిర్ణయం అనేది ఎవరి ఆర్థిక అవసరాలు, లక్ష్యాలపై వాళ్లే తీసుకోవాలి.